నేను అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశపు దృక్పథంతో ఆలోచిస్తా. అంటే భారత్కి ప్రయోజనమా నష్టమా, భారత్కి మంచి చేస్తారా చెడు చేస్తారా, ఇదే కోణంలో చూస్తాను. కొన్ని విషయాలు నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎప్పుడు అక్కడ రాజకీయాల గురించి నేను పట్టించుకొని అడగను. ఎందుకంటే అక్కడ రాజకీయాలు అక్కడ వాడేవాడితో మనకెందుకు లేని. ఇప్పుడు అక్కడ ఉన్న మిత్రులు ఎవరైనా సమాధానం చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, అక్కడ అధ్యక్ష తరహా పాలన ఉంటుంది, నో డౌట్. స్టేట్స్ వైడ్ ఎలక్షన్ జరుగుతాయి, నో డౌట్. కాకపోతే ఇక్కడ భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచినో పాకిస్తాన్ నుంచినో బంగ్లాదేశ్ నుంచినో పారిపోయి లోపలికి వచ్చి, పారిపోయి అనే కంటే కూడా చొరబడ్డటువంటి ఆక్రమణదారులకి ఆ తర్వాత వాళ్ళని లోకల్ వాళ్ళే అన్నట్టుగా లోకల్ రాజకీయ పార్టీల వాళ్ళు ఓటర్ ఐడీలు ఇప్పించేస్తున్నారు. ఆ తర్వాత ఓటర్ ఐడీకి ఆధారంగా ఆధార్ కార్డులు, ఆ పైన పాస్పోర్ట్లు, ఈ కథ నడుస్తుంది. ఇది అక్రమం అన్నటువంటిది ఇప్పుడు ఎన్ఆర్సీ సిఐఏ వ్యవహారం నడుస్తుంది. అమెరికాలో కూడా చొరబాటుదారులు పెద్ద ఎత్తున ఆ మెక్సికో సరిహద్దుల నుండి వస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వబోతున్నాడు బైడెన్ అని చెప్తున్నారు. నిజమేనా? అలా చొరబాటుదారులు లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తారు అన్నటువంటిది నెంబర్ 1. అది నిజమా కాదా అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పాలి. ఇది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి భిన్న కథనాలు. రెండవది, అలాగా వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇస్తే ఓటు హక్కు వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళందరికీ ఓటు ఇచ్చేస్తారా? అప్పుడు అది చాలా పెద్దదవుతుంది కదా. 50 లక్షల మంది ఏమో చొరబాటుదారులట, అంతమందికి ఓటు హక్కు కల్పిస్తే బైడెన్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేస్తుంది కదా. అదేమన్నా జరుగుతుందా? నిజమా? అలాంటి అవకాశం ఉంది అక్కడ రాజ్యాంగంలో? అక్కడ ఉన్న మిత్రులు చెప్పాలి.